కానీ ఆ టైంలో పోకిరి వర్క్ చేసే టైంలో యూజువల్గా ఆ ఎన్విరాన్మెంట్ అయితే మీరు చెప్తున్నట్టు ఫుల్ పిక్నిక్ లాగా ఉండేదని చెప్పేసి అన్నారు. మహేష్ గారితో ఎలా ఉండేది? మహేష్ గారితో చాలా బాగుంటుందండి. లైక్ చాలా మేబీ సెటైరికల్ కానీ అయినా ఫన్ కానీ, లైక్ మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మేము చేసిన వాళ్ళందరితో చాలా అబ్జర్వేషన్ ఎక్కువ. మహేష్ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయటం, ఎవరు ఎంత సిన్సియర్గా ఉన్నారో కూడా అబ్జర్వ్ చేసేవారు. లైక్ ఆయనతో చేయటం చాలా హ్యాపీయెస్ట్. అంటే ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తున్నాయి. లైక్ చాలా మంచి మూమెంట్స్, పోకిరి మూమెంట్స్ అని పెట్టుకొని ఒక ఎపిసోడ్ చేయొచ్చేమో. అది చేయొచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఫన్ ఇన్సిడెంట్లు ఉన్నాయి, చెప్పలేను. చాలా ఫన్ ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ మహేష్ గారు ఉన్న అంటే మహేష్ గారి దగ్గర ఉన్న టైమింగ్ అసలు ఎవరి దగ్గర ఉండదేమో. సెటైర్స్ కానీ చాలా కాలం తర్వాత మళ్ళీ నేను కలేజా షూటింగ్లో కలుద్దామని వెళ్ళాను ఆయన్ని. అప్పుడు వినాయకుడే రిలీజ్ అయినాయి కాబట్టి మా వినాయకుడు వచ్చాడు అని ఫన్గా బాగా మాట్లాడారు. ఆ తర్వాత యాడ్ కూడా చేశానండి, అభిబస్ యాడ్. అభిబస్ యాడ్ అది కూడా ఒక 2 years బ్యాక్ అనుకుంటా. 2 years బ్యాక్. సో ఇప్పటికీ ఆ మెమరీ మూమెంట్స్ అనేది అంటే పోకిరి మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటారు. నైస్. కానీ మీరు చేసిన వినాయకుడు క్యారెక్టర్తో పాటు ఇంకొక క్యారెక్టర్ని కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. అదేంటంటే ఏమ్మాయి చేసేవాళ్ళో నాగ చైతన్య గారితో పాటు. సో ఆ రోల్ చాలా ఏంటంటే ఫ్రెండ్కి ఒక సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ ఎట్లుండాలి, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే నేను ఒకడిని ఉన్నా అని చెప్పేసి ఉండేటప్పుడు ఆ ర్యాప్ ఎలా ఉండేది మీకు నాగ చైతన్య గారికి? నాగ చైతన్యకి నాకు అంటే ర్యాప్ నేను అనుకున్న స్టూడియోలో చేయటం. తర్వాత నాకు ఫస్ట్ టైం నన్ను అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన వాటికి సంజయ్ గారు అండి, మంజుల హస్బెండ్. అంటే నాకు ఆయన పోక్రీ చేసినప్పటి నుంచి కొంచెం క్లోజ్, ఆయనతో రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. అలాగా ఈ రోల్కి ఆయనే నన్ను రిఫర్ చేశారనమాట. ఇలా కృష్ణుడు అని ఉన్నాడు, ప్రొడక్షన్ కూడా ఆల్దే కాబట్టి లైక్ రిఫర్ చేయటం, గౌతమ్ మీనన్ గారు నన్ను తీసుకోవటం. ఆ తర్వాత నాగ చైతన్యతో ఫస్ట్ సీన్ యాక్ట్ చేసినప్పుడు మటుకి నాకు అంటే చైతన్య కూడా అప్పుడు సెకండ్ ఫిలిము నాకు కొత్త. అండ్ గౌతమ్ మీనన్ గారితో కొత్త డైరెక్టరు, ఆయన కళ్ళు అవి చూసి భయపడ్డాను, ఆయన ఏం కావాలి ఏంటి అనేది. బట్ ఆయనతో చేయటం అనేది లైఫ్లో మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గౌతమ్ మీనన్ సీన్ పేపర్ మనకి ఇచ్చేసి యాక్ట్ చేసామంటారు, రేంజ్ కావాలో చెప్పరు అనమాట. అవునా? దట్స్ ది స్టైల్ అనమాట. సీన్ పేపర్ ఇచ్చేస్తారు, మనం చేసేయాలి ఇన్స్టెంట్గా. ఫస్ట్లో భయపడ్డాను, ఆయనకి ఏం కావాలి ఏంటి అని తెలియలేదు. మేబీ ఆ తర్వాత నేను నాగ చైతన్య చేయటం, ఆ తర్వాత చాలా అంటే తమిళ్కి తెలుగుకి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ నా క్యారెక్టర్ ఎందుకంటే చాలా ఇంప్రవైజేషన్ చేసాం ఇద్దరం. సీన్స్ బాగా పడినాయి. కొంచెం స్లోగా ఉంటుంది తమిళ్లో. లైక్ నా తెలుగులో అంటే మనకి కామెడీ టైమింగ్ కానీ అది కానీ అన్నీ లైక్ న్యాచురల్గా రియలిస్టిక్గా. అంటే తమిళ్లో కెమెరామ్యాన్ రోలు, తెలుగులో నాకు వచ్చేటప్పటికి వినాయకుడు ఫిలిం హీరో కిందే లైక్ నన్ను చేయటం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ బాండింగ్ కానీ అది కానీ చాలా బాగా సూట్ అయింది బాగా. అంటే నాకు కూడా న్యాచురల్ యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫిలిమ్స్ వస్తున్నాయి చాలా, లైక్ న్యాచురల్ యాక్టింగ్ అవన్నీ. కాబట్టి డ్రామా తగ్గిపోయింది కాబట్టి అప్పుడే నాకు అలాంటి రోల్ రావటం, నిజంగా గౌతమ్ మీనన్ గారితో చేయటం. ఆయన ఒక స్కూల్ అండి. ఎవ్రీ డైరెక్టర్ మనం ఒక్కొక్క నేర్చుకుంటాం. లైక్ an యాక్టర్కి ప్రతి డైరెక్టర్ ఒక స్కూలు. శేఖర్ కమలా గారి దగ్గరికి వెళ్తే ఒక స్టైలు, లేదా సాయి కిరణ్ దగ్గర ఒక స్టైలు, గౌతమ్ మీనన్ గారి ఒక స్టైలు. అలా మనం ఇట్స్ ఎక్స్పీరియన్స్. అలాగా గౌతమ్ మీనన్ గారి దగ్గర నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్గా. లైక్ టైమింగ్ కానీ మాడ్యులేషన్ కానీ ఆయన దగ్గర ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను ఆర్టిస్ట్గా. కానీ ఎవరైనా కానీ గౌతమ్ మీనన్ గారితో ఒకసారి చేస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే మీకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసులో కూడా. ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా చాలా బాగుంటుందండి రోల్. లైక్ ఏమై చేసావు ఎలా ఉంటుందో అంతకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ కూడా క్రెడిట్స్లో నా పేరే పడుతుంది. కృష్ణుడు నేను డ్యాన్స్ చేసేటప్పుడు నచ్చలేదు మామ, పిచ్చి పిచ్చి కాలేజ్, అసలు
చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను లైక్ ఆయన ఫిలిమ్స్ అండి. ఎందుకంటే రెండోసారి అయ్యేటప్పటికి సెట్ అయిపోయింది. ప్లస్ నాని కూడా నాకు అంతకుముందు క్లోజ్ కాబట్టి చాలా ఫన్గా ఎంజాయ్ చేస్తూ మహాబలిపురం, మద్రాసు, ఈస్ట్ కోస్ట్ రోడ్డు అవన్నీ అంటే అది కూడా షూటింగ్లా కాకుండా చాలా బాగుండేదండి ఆయనతో చేయటం అనేది. ఎందుకంటే ఆయన మీటర్ ఏదో లైక్ ఒక డైరెక్టర్గా ఆయనకు మీటర్ ఏం కావాలో నాకు బాగా తెలుసు. అలా ట్యూన్ అయిపోయాను. చేయటం చాలా ఈజీ అయిపోయింది అనమాట ఆయన స్టైల్లో. కానీ ఒక విషయం అడగచ్చా? ఏంటంటే గౌతమ్ మీనన్ గారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి, గౌతమ్ మీనన్ గారు నవ్వుతూ ఉన్నప్పుడు చూసారా? ఏంటంటే యూజువల్గా అంటే నార్మల్ ఆడియన్స్గా సార్ గారు నవ్వుతూ ఉన్న సందర్భాలు మేము ఎప్పుడూ చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం సీరియస్ ఫేస్ ఆ కళ్ళు. అసలు ఆయన అంత కూల్ పర్సన్ నేను చూడలేదండి. మనం ఏమనుకోండి, నాకు ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు అదే భయం వేసింది ఆయన కళ్ళు కానీ అవి చూసి. ఈజ్ వన్ ఆఫ్ ద యాజ్ ఏ పర్సన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండి. లైక్ డైరెక్టర్గా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఏం కావాల్స్తే ఆయన ఇంటి దగ్గర నుంచి అన్ని ఫుడ్స్ వచ్చి బెస్ట్ ఫుడ్, బెస్ట్ ట్రీట్మెంట్, ఆయన స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎవ్రీథింగ్, పాటల్లో కానీ అన్నీ కంపోజింగ్ అన్నీ ఆయనే. ఆయన యాక్ట్ చేసేటప్పుడు, ఆయన చూపించేటప్పుడు ఆయన స్టైల్ మోస్ట్ స్టైలైజ్డ్ పర్సన్ అనమాట. ఆ రోజుల్లో మరి అంత ఆయన ఫోటోగ్రాఫ్స్లో అన్నిట్లో ఆయన చెప్పేటప్పుడు, ఆయన చూసేటప్పుడు కూడా చాలా చాలా స్టైలైజ్డ్ పర్సన్. మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ అనేది ఎప్పుడైనా కానీ అంటే మీరు యాక్ట్ చేస్తున్న టైంలలో ఎప్పుడైనా ఉపయోగపడ్డాయా ఏదైనా సందర్భాల్లో? యాక్ట్ చేసినప్పుడు ఉపయోగపడతాను. కాకపోతే మనకు పుట్టిన లైటింగ్ ఎలా ఉంది అన్నీ తెలుస్తాయి కాబట్టి చిన్న సినిమాలు అయితే సజెస్ట్ చేయగలం, పెద్ద సజెస్ట్ చేయలేము కాబట్టి. బట్ స్టిల్ ఫోటోగ్రఫీ అనేది విజువల్గా మనకి ఎప్పుడైనా ఊహించుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన ఫ్యూచర్లో. ఎందుకంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశాను రసూల్ గారి దగ్గర. భగీరథ మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. అలా లైక్ ఏదైనా ఎక్కువ ఫోటోగ్రఫీ అంటే విజువల్గా నాకు చాలా ఇష్టం అండి ఫోటోగ్రఫీ అంటే. ఈ రోజుకి కూడా నేను ఫోటోగ్రఫీ చేయకపోయినా ఎవ్రీడే లైక్ ఎవరు బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, లైక్ ఫోటోగ్రాఫర్స్ నాకు బెంగళూరులో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, యంగ్స్టర్స్. అంటే మనకు సంబంధం లేని వాళ్ళు మేబీ ఇంటర్నెట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ వర్క్స్ చూసి వాళ్ళని అప్రిషియేట్ చేయటం చేస్తుంటాను. అలాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, అలా బెంగళూరు వెళ్ళటం, కేరళ వెళ్ళటం, అలా చాలామంది నాకు ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈ రోజుకి. అంటే ఐ అప్రిషియేట్ పీపుల్. ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను, ఇంకోటి మంచిగా బాగా చేస్తున్నప్పుడు ఐ లవ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళ వర్క్. కానీ నాకు అలా చాలామంది లైక్ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడుతుంటాను, వాళ్ళ వర్క్స్ చూస్తుంటాను. ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ని వర్క్స్ చూడటం, మేబీ వాళ్ళ ఫ్రేమింగ్ ఎలాగుంది, లైక్ విజువల్గా ఎలా తీస్తున్నారు అనేది ఎక్కువ. డాక్యుమెంటరీ వర్క్స్ కానీ ఫ్యాషన్ అనేది అంత కన్సిడర్ చేయనండి నేను ఫోటోగ్రఫీలో. మేబీ ఫ్యాషన్ లైటింగ్లో వాళ్ళు గ్లామర్గా చూపెట్టడం కాకుండా ఎక్కువ ఐ లైక్ ఆర్ట్ వర్క్ ఫోటోగ్రఫీలో. డాక్యుమెంటరీ లైక్ ఫోటోగ్రఫీ కానీ అలాంటి ఫోటోగ్రఫీ, ట్రావెల్ కానీ అలాంటి ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. పర్టికులర్గా డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా అనుకున్నారన్నా ఏంటంటే 2001లో నేను ఇప్పుడు అంటే స్టూడియో పెట్టినప్పుడు ఇప్పటికీ డిఫరెన్స్ అనేది కూడా చాలా ఉంది. అరే నేను అదేదో పెట్టేదేదో ఈ టైంలో పెట్టింటే సూపర్గా ఉండేది అలా అనుకోలేదండి. ఎందుకంటే బికాస్ మేము చేసినంత మాన్యువల్లో వర్క్ చేసామండి. మాన్యువల్లో ఆర్ట్ ఉండేది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మేము మాన్యువల్ చేసినప్పుడు ఫ్రేమింగ్ కూడా పెర్ఫెక్ట్గా చేయాలి, లైక్ ఎక్స్పోజర్ పెర్ఫెక్ట్గా ఉండాలి.